అమెరికా ఫస్ట్ అంటూ ట్రంప్ ఆడుతున్న టారిఫ్ గేమ్స్ ప్రపంచ దేశాలకు పీడకలను మిగులుస్తున్నాయి. వాణిజ్య యుద్ధం దెబ్బకు ప్రపంచంలోని ప్రధాన స్టాక్ మార్కెట్లన్నీ భారీగా పతనమయ్యాయి. దాదాపు 90 దేశాలపై ట్రంప్ భారీగా ప్రతీకార సుంకాలు విధించడమే ఇందుకు కారణం. ఏషియాలోని జపాన్, దక్షిణ కొరియా, చైనా, హాంకాంగ్, తైవాన్, ఇండియన్ స్టాక్ మార్కెట్ సూచీలు అన్నీ దాదాపు 3% నుంచి 10% వరకు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బీఎస్ఈలో ఒక్కరోజే 20 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. స్టాక్ మార్కెట్లను కుదేలు చేసిన 1987 బ్లాక్ మండే పునరావృతం కావచ్చున్న మార్కెట్ ఎక్స్పర్ట్ హెచ్చరికలతో పెట్టుబడిదారులు హడలెత్తిపోతున్నారు. 1987 అక్టోబర్ 19ని స్టాక్ మార్కెట్లో బ్లాక్ మండేగా అభివర్ణిస్తారు. ఆ ఒక్కరోజే అమెరికాలోని డోజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఇండెక్స్ ఏకంగా 22.6% మేర నష్టపోగా S&P 500 ఇండెక్స్ 30% మేర పతనమైపోయింది. దీని ప్రభావం ప్రపంచంలోని ఇతర మార్కెట్లపైన పడింది. ఆస్ట్రేలియా, ఏషియా, ఐరోపా మార్కెట్లు భారీగా కుదిలయ్యాయి. ఈ మార్కెట్ల పతనం దాదాపు నెల రోజుల పాటు కొనసాగింది. ప్రపంచంలోని అన్ని ప్రధాన మార్కెట్లు ఈ సమయంలో 20% మేర పతనం కావడంతో మదుపరులు భారీగా నష్టపోయారు. 1987 స్టాక్ మార్కెట్ క్రాష్కు కంప్యూటరైజేషన్ సహా అనేక కారణాలున్నాయి. ఇప్పుడు ట్రంప్ టారిఫ్ వార్ దెబ్బకు మళ్ళీ అదే పరిస్థితి రావచ్చని హెచ్చరికలు ఇన్వెస్టర్లను బెంబేలెత్తిస్తున్నాయి. ట్రంప్ తక్షణమే చర్చలకు సిద్ధంగా ఉన్న దేశాలతో సంప్రదింపులు జరిపి రివెంజ్ టారిఫ్లను తొలగించాలని కోరారు. ప్రఖ్యాత అమెరికన్ స్టాక్ మార్కెట్ వ్యాఖ్యాత, హార్వర్డ్ లా గ్రాడ్యుయేట్ జిమ్ క్రెమెర్ ఇప్పటికే 3 రోజులు నష్టాల్లో ఉన్నామని, సుంకాలు తగ్గించకపోతే బ్లాక్ మండే రిపీట్ కావచ్చంటూ వార్నింగ్ బెల్స్ మోగించారు.